పిల్లి పిసికి వాడేస్తా. ఆగే నీ సంగతి చెప్తా. ఇప్పుడు చూడు నేను ఎట్లా చేస్తాను. ఏం చేస్తున్నావే? ఎక్సర్సైజ్ చేస్తున్నా. కండలు పెంచి నిన్ను కొడతా. అంత సీన్ లేదు చూడు. ఆగు నా కండలు కూడా చూపిస్తా. చూడు నా కండలు చూడు. ఏమున్నాయి ఆడ? బొక్కలు తప్ప ఏం లేవు. నీ కూడా బొక్కలు తప్ప ఏం లేవు. అరే ఏమనుకుంటున్నా నువ్వు? ఇప్పుడు ఎవరైనా దొంగలు వచ్చినా అనుకో లేవట్టి కొడతా. అంత స్టామినా ఉంది నా దగ్గర. కాదు స్టామినా నా దగ్గర కూడా ఉంది. కాళ్ళకి ముళ్ళిరికింద గడ్డ నడుస్తున్నావు అనుకుంటా. నేను ఏం నడుస్తున్నా? కాళ్ళకేం ముళ్ళిరికలే. స్టామినా ఉంది నాకు. స్టామినా బలం ఉంది నాకు. ఆట ఆడింది చాలు కానీ పోయి ఫస్ట్ గేటుకు తాళం వేసినా పోండి. ముందే దొంగలు పడుతుర్రట. వినిపించిందా? పోయి గేట్లకు తాళం వేసినా పో. దొంగలు పడుతురండి ఇప్పటికే. దొంగ కొడతా అన్నావు కదా, నీకెందుకే భయం? నాకేంది భయం? నాకేం భయం లేదు. వచ్చినప్పుడు చూసుకుందాంలే. పట్టబడి పంపిస్తాను. చూస్తాలే. అయితే తాళం ఏం వద్దు మళ్ళా. అయ్యకు నాకేమైనా భయమా? వచ్చిన భయం లేదు. అరే లైట్ ఎందుకు పని చేస్తే నాకు భయం అవుతాయి. లైట్లకే భయపడుతుంది, ఇంకా దొంగ పడిస్తే భయపడదు అంత. నేను చెప్పింది దొంగడికి, లైట్ కాదు. దొంగలకు మంచి గేట్ ఓపెన్ చేసేట్టు పిచ్చోళ్ళు. ఇల్లంతా దోచేస్తా, జోబున పెట్టుకొని అమ్మేస్తా. ఏంది ఇంట్లో ఇంకెవరు వండుకోలేరా? ఓకే వీళ్ళు ఇంకెవ్వరు వండుకోలేరు కదా. ఎట్లా? ఇద్దరు చిన్నపిల్లలు, ఒక ఆడ ఉంది. భయపెట్టిస్తా. భయపెట్టి బంగారం అంతా దోచుకపోతా. ఇట్లా రారే, నేను గజ ఈతగాని. ఏంది గజ ఈతగానిగా? మరి వీడికి ఎందుకు వచ్చినావు? ఆడ స్విమ్మింగ్ పూల్ కాడ లేకపోతే ట్యాంక్ బండ్ కాడ పోయి కూర్చోపో. గజ ఈతగాని కాదు, గజ దొంగ. మెల్ల ఉన్న బంగారంది. పిల్లలు ఇటు జరుగురి, అడిట్రా. మెల్ల ఉన్న చెంది, చదువుకున్న కమల్ది. నేను ముందే గజ దొంగ. అక్క నువ్వు దొంగడేసి కొడతాను, పోయి కొట్టిపోయే. అరే నేను దుత్తిగా నేను నిజంగా తీసుకున్నావా? అరే నువ్వు చెప్పినావు ఎందుకంటే పోయి పోయి కొట్టిపో. మెల్ల ఉన్న చైన్ కుడు, చదువుకున్న కమ్మలు కుడు. మర్యాదగా 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 చోలుకున్న కమ్మలు కుడు. మెల్ల ఉన్న చైన్ కుడు. కొడతా, కొడిచేస్తా. నేను కొడతా. మర్యాదగా చైన్ ఇచ్చేసేది. కొడతా కొడతా. చెంది లేకపోతే మంచోని కాదు ముందే. మీకు గేటుకు తాళమేమని చెప్పినా కదా? చెప్పినా కదా మీకు. ఇప్పుడు వాడు వచ్చింది నాడు. ఇప్పుడు దొంగడు వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారే? బంగారం మస్తు రేట్ అయిందే. ఇప్పుడు వాడు ఉన్నది ఎత్తుకోపోతే మన జీవితంలో బంగారం కొనమే. మమ్మీ నువ్వేం భయపడకు మమ్మీ. మేం చెప్తే మమ్మ దొంగడు దొంగడా ఎక్కడున్నా రారా చూసుకుందాం. చూడు డబ్బులు పట్టినా చూడు. నాకు కండలు చూడు ఎంత ఉన్నాయో చూడు. చూడరా నేనెవరో తెలుసా? హైదరాబాద్ బాడీ బిల్డర్. నేను ఛాంపియన్ కొట్టిన మొన్ననే. నా ముంగట మీరు డిప్స్ కొడుతురా, కండలు పెంచురా. మర్యాద బంగారం ఏదో డీది. నువ్వు బయటికి చూసుకుందాం రారా. దమ్ముంటే ఈడికి రారా. వస్తా. దమ్ముంటే ఈడికి రారా. నువ్వు దా ఈడికి రా.
నువ్వురా నువ్వు వీటికి రారా మర్యాద కమ్మది పోతా ఏంది మర్యాద ఏంద్రా మర్యాద అరే ఏందే మీరు దొంగతో కొట్లాడుతున్నారు ఏందే పోలీసులకు ఫోన్ చెయ్యుర్రే మీరు ఫస్ట్ పోలీసులకు ఫోన్ చేస్తా అన్నాన్ని చంపేస్తా ఏయ్ దొంగడా నువ్వు మా ఇంటికి వచ్చి తప్పు చేసినావురా ఇది ఎవడిల్లు తెలుసా జానవిల్లు అరే ఏమనుకుంటున్నావురా నువ్వు ఆ ముందే పిచ్చిది నాడు చక్క నీ ఇంటికి వెళ్ళిపోనాడు కొట్టినా కొడుతుంది పోలీసులకు మమ్మీ ఫోన్ చేసినా చేస్తుంది ఇప్పుడే చెప్తున్నా నేను చక్క మీ ఇంటికి అరే నువ్వు ఏడుకోతావురా మమ్మీ పోలీసులకు ఫోన్ చేయి మమ్మీ కథ చూద్దాం ఏంద్రా నీ జానతోనే పెట్టుకుంటావు చూసుకున్నాం ఏంద్రా సంగతి ఏంది మమ్మీ పోలీసులకు ఫోన్ చేయి మమ్మీ నువ్వు ఇంకత ఏందో చూసుకుందాం ఇవాళ మన ఇంటికి వచ్చిండు చూసుకున్నాం రారా కరెక్ట్ వచ్చిరా మేము నిన్న నుంచే నేర్చుకుంటున్నాం అరే మీరు అట్లనే ఉండు నేను పోలీసులకు ఫోన్ చేస్తాను మీరు అట్లనే ఉండండి ఫోన్ చేయి మమ్మీ ఫోన్ చేయి కథ ఏందో చూసుకుందాం హలో హలో అయిపోయిన పోలీసు చదువుతా ఏంద్రా మేము పండుకుంటాం అనుకున్నాం వారా నువ్వు 12 గంటలకైనా మేము పండుకోంరా అనవసరంగా బుక్ అయిపోయినా మేడం మేడం ప్లీజ్ మేడం మేడం పోలీసు వాళ్ళకి ఫోన్ చేయకండి మేడం ఫస్ట్ టైం దొంగతనానికి వచ్చిన మేడం ఇందాక మీరు అంటే మేము ఇందాక బిర్యానీ ప్యాకెట్ పైకి వచ్చినా కదా అని బిర్యానీ కోసం వచ్చిన మేడం ప్లీజ్ మేడం మళ్ళీ బంగారం అని ఎందుకు అడిగినావురా అంటే వస్తే తీసుకోదామని అనుకున్నా మేడం ప్లీజ్ మేడం సారీ మేడం ఇంకొకసారి అదే కదా బిర్యానీ కోసం వచ్చిన మేడం నన్ను ఏమనుకోరు మేడం కానీ బిర్యానీ కోసం వచ్చినవి మరి నువ్వు బంగారం ఎందుకు అడిగినా మరి వస్తే బిర్యానీ పెట్టమంటే మేము బిర్యానీ పెడతాం కదా చైన్ కూడు బంగారం కూడు పైసలు కూడు అని మమ్మల్ని ఎందుకు టెన్షన్ పెట్టినా వచ్చారే అంటే సినిమా చూసిన ఓన్లీ కుడు కూడా అంటారా వాడినే మేడం ప్లీజ్ మేడం మమ్మీ అంటకు బిర్యానీ అంటే మమ్మీ తినిపోతాడు బిర్యానీ ప్యాకెట్ బిర్యానీ అంటే కావాలంటే మమ్మీ ఇగో తిననీకి వచ్చినప్పుడు పెట్టుండి అంటే పెడతాం కానీ ఇట్లా చెయ్యొద్దు అర్థమైందా పోలీసులు ఫోన్ చేస్తాం మళ్ళీ ఇష్టం తేపో ఒక బిర్యానీ ప్యాకెట్ తేపో కుసారా కుసా దొంగతనం చేయొద్దు అన్నం కావాలంటే చెప్తే మేము ఇస్తుంది కదా అంటే 2 రోజులు అయిందమ్మా అన్నం తినక నిజం చెప్పు ఆగు ఇల్లేసా కదా పోయింగా అమ్మా పోతమ్మా ఇంకోసారి దొంగతనం ఏం చెయ్యాలి మళ్ళీ ఇంకొకసారి దొంగతనం చేస్తామని కష్టం చేసుకొని తిను కానీ ఇట్లా దొంగతనాలు చెయ్యకు అర్థమవుతుందా దొంగతనం చేస్తామని మాకు తెలిసింది అనుకో పోలీసులు ఫోన్ చేస్తా అన్నాడు అంటే ఎంత కష్టపడి సంపాదించుకుంటారు జనాలు ఉరుకా ఉరుకురా కాదే నేను మీకు ఏం చెప్పినా నేను గేటుకు తాళం గేటుకు తాళం ఏమని చెప్పినా కదా మమ్మీ ఇప్పుడు సరే ఆగు ఇప్పుడు అంటే ఈడు తిండిపోతు దొంగ ఉన్నట్టుండు వచ్చింది కాబట్టి నడిచిపోయింది లేకపోతే ఇంకేమన్నా అయితే ఏంటి పరిస్థితి డాడీ కూడా లేడు ఇంట్లో కాదు మమ్మీ నాకు ఫైటింగ్ వచ్చి దొంగ ఎట్లుర్రు మీరు ఎట్లుర్రే మనం ఒక్క సంకలకు సరిపోము ఈమె మేము తాళం వద్దు దొంగ చూసుకుందామని అమాయకుడు కాబట్టి మనల్ని వదిలిపెట్టి వేయండి లేకపోతే పిసికేస్తుండే మనల్ని పిసికేసి బంగారం అంతా తీసుకోతే కనీసం బంగారం కూడా ఉన్నామే మనం జీవితాంతం ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు వినాలి అర్థమవుతుందా ఓకే